నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కి నిరసనగా యాదగిరిగుట్టలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులు కాకడాలతో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశాన్ని పాలించడాన్ని విర్రవీగుతున్నటువంటి మోడీ ఈ 12 సంవత్సరాల్లో 152 సార్ల పేపర్ లీకేజీలు, ఆ పేపర్ లీకేజీలు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. మరి యువత జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్యంగా నిరసన చెప్తే నీ అక్రమ పోలీసులతోటి, నీ ఆర్ఎస్ కార్యకర్తలతోటి ఇవాళ విద్యార్థుల మీద ఎన్నో రకాల దాడులు చేసి విద్యార్థులకు చావు కారణమైనవు. మరి మా ప్రధాని రాహుల్ గాంధీ చలించి విద్యార్థులకు అండగా నిలిచి మోడీ గారి కుటుంబం, మోడీ గారి నివాసాన్ని ఇలా ముట్టడించడం తోటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తూతూ మంత్రంగా రాజీనామా చేయించారు. మరి ఆ రోజు విద్యార్థులు పెట్టినటువంటి షరతులు, విద్యార్థులు పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమించిండు. ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశాలు, ఏసీసీ ఇన్ఛార్జి నటరాజన్ మీనాక్షి గారి ఆదేశాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోడీకి నిరసనగా ఏదైతే దేశంలో చనిపోయిన విద్యార్థుల ఆత్మశాంతికి ఇవాళ క్యాండిల్ ర్యాలీ, ఇవాళ కాగడాల ర్యాలీ చేసినాం. ఇకనైనా మోడీ బుద్ధి తెచ్చుకొని, గతంలో రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులను ఇలా బలిగొన్నాడు. ఇలా యువత ఎంతో కష్టపడి చదివితే పేపర్ లీకేజీలు, మరి నీట్ ఎగ్జామ్ లీకేజీలు, అన్ని ఎగ్జామ్ లీకేజీలు 12 ఏళ్లలో 152 సార్ల పేపర్ లీకేజీ చేసిన ఘనత మరి మోడీకే దక్కింది. ఏదైతే విద్యార్థులతోటి మీరు ఒప్పుకున్నటువంటి షరతులు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెత్తివేయాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అక్రమ అరెస్టులను బంద్ చేయాలి. ఇవాళ ఒక్క రోజే ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా